అందరికీ నమస్తే. ప్రస్తుత రాజకీయ పరిణామాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ పార్టీకి దూరంగా జరుగుతున్నారు అనేటువంటిది ఒక క్లియర్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ క్రమంలోనే ఆయన కొన్ని నిజాలు చెప్పడం జరుగుతుంది. సరే, అది ఎంతవరకు కరెక్ట్, జగన్ నుంచి ఏం ఆశిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి దాన్ని పక్కన పెడితే, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా జరుగుతున్నాడు అనేటువంటిది క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఒకటి వాస్తవ విషయం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దూరంగా జరగటం ద్వారా ఆయన క్రెడిబిలిటీ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ముందు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ 2014 నుంచి 2019 వరకు జగన్ కి ఫేవర్ గా పనిచేశాడు. 19లో సగం వరకు కూడా జగన్ కోసమే పనిచేశాడు. సరే, ఇప్పుడు కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాడు. కానీ ఎందుకు ఆయన జగన్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ఎక్స్పెక్ట్ చేసేది జగన్ దగ్గర నుంచి రాకపోవడంతో అప్పుడప్పుడు, ఎందుకంటే సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పునాదులన్నీ కూడా అబద్ధాలతో నిర్మించుకున్నటువంటి పునాదులు. కాబట్టి ఆ పునాదుల్లో ఒక్కొక్క ఇటుకని బయటకు తీయడం ద్వారా జగన్ అభద్రతా భావానికి లోనవుతాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ కి కావాల్సిన దాన్ని ఏదో పొందొచ్చు అనే ఉద్దేశం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న ఉదాహరణ, ఆయన గతంలో లిక్కర్ పాలసీ పై మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు పాలసీ పైన మాట్లాడాడు, జగన్ పాలసీలో మెదకుండా ఉండిపోయాడు. సో అది తీసి పక్కన పెడితే, గతంలో ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, TV9 కి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏమని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా జగన్ కి మద్దతుగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, అవన్నీ క్విడ్ ప్రో కేసెస్. ఎందుకు కేసెస్ అయ్యాయంటే, జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించాడు, ఎవరిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది ఎవరు బయటకు చెప్పరు. కాబట్టి అవి ఎప్పటికీ తేలిన కేసులు అని చెప్పేసి మాట్లాడాడు. సో అంటే జగన్ కి ఫేవర్ గా, అంటే కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బనాయించింది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది 2019 ముందు వరకు కూడా. సో ఇది చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2014 నుంచి 2019 వరకు జగన్ మీద కొంతమందికి, సరే జగన్ ఒకసారి చూద్దామనే పరిస్థితుల్లో జగన్ మీద ఉన్నటువంటి కేసుల గురించి భయం తెలుగు రాష్ట్రాలలో స్పష్టంగా వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రతినిత్యం ఆయన కేసులు ఉన్నాయి, ఆయన ఎవరిని ఎదిరించలేడు, ఆయన కేవలం ముఖ్యమంత్రిని చేసినా ఆయన దోచుకోవడం తప్ప నుంచి ఏం చేయలేడని కూడా ఆది నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది. సరే, 2019 ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా జగన్ కి మద్దతుగా మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరని చెప్పినటువంటి వ్యక్తి నిన్న జాఫర్ జరిగినటువంటి ఇంటర్వ్యూలో, ఇట్లు మీ జాఫర్ అనేటువంటి ఇంటర్వ్యూలో ఆయన క్లియర్ గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కొత్త కేసులు పెట్టాల్సిన పని లేదు, పాత కేసుల్లోనే 2-3 ఏళ్లు జైలు శిక్ష పడిందంటే ఆయన లైఫ్ టైం పోటీ చేసేటువంటి అవకాశాన్ని డిస్క్వాలిఫై అయిపోతాడు, తద్వారా వైఎస్ఆర్సీపీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మింగుడు పడట్లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ కాదు, ఓసరవల్లి అరుణ్ కుమార్ అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్ చేస్తున్నారు. గతంలో నువ్వు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలేంటి, రెండింటి స్టేట్మెంట్ నువ్వే పాస్ చేసావు కదా. ఎందుకంటే గతంలో ఏమన్నాడు, క్విట్రో కింద కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అది పెద్దగా జగన్ ఎఫెక్ట్ చేయదని చెప్పారు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు డిస్క్వాలిఫై చేయించగలిగితే ఆ కేసులో 2-3 ఏళ్లు జైలు శిక్ష పడినా జగన్ డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా పోటీ, అంటే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం లేకపోతే ఆయన తర్వాత పార్టీ నడుపుతాడా లేదా, నడిపినట్లయితే గ్రేట్, మళ్ళీ పార్టీ బలపడుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని చెప్పి, అంటే గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ స్టేట్మెంట్ పాస్ చేయటం ద్వారా కాంగ్రెస్ ని తప్పు చేసింది, జగన్ హీరో అని చెప్పే ప్రయత్నం చేశారు. అది వాస్తవ విషయం. అంటే కాంగ్రెస్ మాట వినలేదు, బయటకు వచ్చాడు. కాంగ్రెస్ అధికారాన్ని, తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ అధికారాన్ని కావాలని అడిగినప్పుడు కాంగ్రెస్ అతని మాట వినకుండా
ముఖ్యమంత్రిగా వేరే వ్యక్తిని చేశాడు కాబట్టి దానితో జగన్ బయటికి రావాల్సి వచ్చింది. జగన్ ని అణగదొక్కటం కోసం ఈ కేసులు పెట్టింది. అంటే అక్కడ కాంగ్రెస్ ని విలన్ చేయడం కోసం ఉండవల్లి అరుణ్ కుమార్ ప్లాన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవ విషయం. సరే, ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ మాటల్లో చంద్రబాబుని విలన్ చేసి జగన్ ని హీరో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటాడు? ఏదైనా ఒక కేసులో అయినా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వేపిస్తారు? జడ్జి వేస్తాడు. న్యాయస్థానంలో సుదీర్ఘమైనటువంటి విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి గారు వేస్తారు. చంద్రబాబు నాయుడు చెప్తే వేయరు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేయరు కదా, జరిగే పని కాదు కదా. సో అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. సో అక్కడ కాంగ్రెస్ ని విలన్ చేశాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడిని విలన్ చేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. అడుగుతున్నా, సుదీర్ఘమైనటువంటి వివరణ జరుగుతుంది. ఇప్పటిదాకా కేసులు ఎటువంటి కొలిక్కి రాలేదు. అందుకని వివేకానంద రెడ్డి హత్య కేసు 2019 జరిగితే 6 సంవత్సరాలకి అసలు కనీసం ఆ ఫైల్ పట్టుకున్న పాపాన వాళ్ళ నిన్న కోర్టు ముట్టికాయలు వేసింది సిబిఐని. ఇంకా కొంచెమైనా సిగ్గనిపించట్లేదా మీకు? బాధితులు వరుసను చనిపోతున్నారు, ఇంకా మీరు ఆ కేసు మీద స్పందించరా అని చెప్పేసి వేశారు. కానీ అందుకే చెప్తుంది, ఇది ముఖ్య ఉద్దేశం ఇది. కానీ వైఎస్ఆర్సీపీ పేటీఎం గాళ్ళకి ఉండవల్లి అరుణ్ కుమార్ మేధస్సు ఏంటో అర్థం కాదు. అందుకని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ మారిపోయాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగుదేశానికి ఫేవర్ గా ఉన్నాడు కాబట్టి గతంలో నువ్వు ఇదే మాట్లాడావు, ఇప్పుడు ఇదే మాట్లాడావు అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి నడుస్తున్నటువంటి స్క్రిప్ట్ ని ఆయన అమలు చేస్తున్నాడు. ఇక క్రెడిబిలిటీ విషయానికి వస్తే 2014 నుంచి 2019 ఉండవల్లి అరుణ్ కుమార్ కొంత మేధావి, కొంత క్రెడిబిలిటీ ఉంది. కానీ 2019లో ఆయన ఎప్పుడైతే జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆయన మౌనంగా ఉండిపోయాడో అప్పుడు జగన్ కి ఫేవర్ గా పనిచేస్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ కేవలం జగన్ కి రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక అపవాదు కాదు, రియాలిటీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో తద్వారా ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అనేటువంటి దానిని, ఆ లెగసీని పోగొట్టుకున్నాడు అనేది 100కి 100% నిజం. ఆయన మేధావి కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఒక స్వయం ప్రకటిత మేధావి అనేటువంటిది అర్థమైంది. ఈ రోజు ఈ 2 విషయాల్లో కూడా చూడండి, అక్కడ కాంగ్రెస్ ని దొంగని చేశాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడిని కుట్ర చేస్తున్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడా? ఈ అన్నిటి కార్యక్రమాలు ఆడేది జగన్మోహన్ రెడ్డి, ఆడించేది జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అమాయకుడు. జగన్మోహన్ రెడ్డికి విపత్తు వచ్చే సమయంలో మాట మార్చేస్తారు. ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి ఈరోజు మీరు.